ఈ వీడియో అర్థం కావాలి అంటే పార్ట్ 1 చూడండి. అలాగే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఉన్నది మొత్తం కల్పితమే. అది విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఒక అసాధారణమైన రోజు. సభ మందిరం నిండుగా ఉంది. రాజులు, మంత్రివర్గం, పండితులు, విదేశీ అతిథులు అందరూ ఒక్క క్షణాన్ని గమనిస్తున్నారు. ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు మహాసామ్రాట్ శ్రీకృష్ణదేవరాయ. సభ మధ్యలో నిలబడ్డవాడు తెలివితేటల ప్రతిరూపం తెనాలి రామకృష్ణ. రాజుబాట్ ముందుగా గర్వంగా నిలిచింది. దాని లోపలి సర్క్యూట్లు వేడెక్కుతున్నాయి. తెనాలి వేసిన ఆ సరదా లాజిక్ ప్రశ్నకు సమాధానం కనుక్కోలేక అది మెల్లగా కంపించింది. క్షణం తర్వాత దాని ఛాతీలో ఉన్న పెద్ద ఎరుపు లైట్ మసకబారింది. ఇంకా ఒక క్షణం పూర్తిగా ఆఫ్ అయిపోయింది. సభ ఒక్కసారిగా మార్మోగింది. కేకలు, చప్పట్లు, ఆశ్చర్యంతో నిండిన శబ్దాలు వినిపించాయి. రాజు సింహాసనం నుంచి లేచి తెనాలి దగ్గరకు వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. రామకృష్ణ, నీ తెలివి యంత్రాలను కూడా ఓడిస్తుంది. నీకు నా రాజ్యంలో అత్యధిక గౌరవం అని ప్రకటించాడు. ఆ మాటలు సభలో మాత్రమే కాదు, చరిత్రలో కూడా మారుమ్రోగాయి. విదేశాల నుంచి ఆ యంత్రాన్ని తెచ్చిన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ భట్ మొదట నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. తన జీవిత కృషితో తయారు చేసిన అద్భుత యంత్రం ఒక మనిషి హాస్యం ముందు ఓడిపోవడం అతనికి నమ్మశక్యం కాలేదు. కాని కొద్దిసేపటికి అతని ముఖంలో ఒక చిన్న